నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. రామ్ చరణ్ కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పెద్ది సినిమా విడుదల సమయంలో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. గ్రామీణ నేపథ్యం, ఎమోషనల్ కథనం, చరణ్ అద్భుత నటన, బుచ్చిబాబు దర్శకత్వ ప్రతిభ కలిసి ఈ సినిమాపై భారీ అంచనాలు తీసుకొచ్చాయి. విడుదలైన తొలి రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసిన ఈ చిత్రం ప్రస్తుతం మెల్లమెల్లగా తన రన్ను ముగింపు దశకు తీసుకెళ్తోంది. ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తున్న చర్చ బ్రేక్ ఈవెన్ గురించే. దాదాపు అన్ని ఏరియాల్లో సినిమా పెట్టుబడులకు దగ్గరగా చేరిందని, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించగా మరికొన్ని ప్రాంతాల్లో చివరి దశలో ఉందని సమాచారం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా అంచనాలకు తగ్గట్టుగానే మంచి వసూళ్లు సాధించింది. అయితే నిర్మాతలు మొదట ఊహించిన స్థాయిలో నార్త్ ఇండియా మరియు ఓవర్సీస్ మార్కెట్లో స్పందన రాకపోవడం వల్ల కమర్షియల్ లెక్కలు కొంత తేడా వచ్చాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే నిర్మాతలు మొదట ఊహించిన స్థాయిలో నార్త్ ఇండియా మరియు ఓవర్సీస్ మార్కెట్లో స్పందన రాకపోవడం వల్ల కమర్షియల్ లెక్కలు కొంత తేడా వచ్చాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో నిర్మాతకు ఆర్థికంగా భారం తగ్గించేందుకు హీరో రామ్ చరణ్ తన వంతు సహాయం చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ సినిమా కోసం చరణ్ సుమారు 120 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నారని, అయితే అందులో సినిమా పూర్తయ్యాక చెల్లించాల్సిన కొంత మొత్తాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారని సమాచారం. ఒక స్టార్ హీరో తన సినిమా ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాతకు తోడుగా నిలబడడం ఇండస్ట్రీలో అరుదైన విషయంగా భావిస్తున్నారు. కేవలం చరణ్ మాత్రమే కాదు, దర్శకుడు బుచ్చిబాబు కూడా తనకు రావాల్సిన పూర్తి పారితోషకాన్ని తీసుకోకుండా కొంత మొత్తాన్ని తగ్గించుకున్నారని టాక్ వినిపిస్తోంది. అంటే సినిమా కోసం కష్టపడ్డ ఇద్దరు నిర్మాతకు భారం కాకూడదనే ఉద్దేశంతో ముందుకొచ్చారని తెలుస్తోంది. ఈ విషయం బయటకు రావడంతో అభిమానులు కూడా చరణ్ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే ఒక సినిమా విజయం అనేది కేవలం హీరోకే కాదు, నిర్మాతకు కూడా ఆర్థిక భద్రత ఇవ్వాలి అనే భావనతో తీసుకున్న నిర్ణయంగా దీన్ని చూస్తున్నారు. మరోవైపు నిర్మాత సతీష్ కూడా సినిమా వసూళ్ల గురించి చాలా ఓపెన్ గా మాట్లాడడం చర్చనీయాంశమైంది. సాధారణంగా నిర్మాతలు కలెక్షన్ల విషయాన్ని బహిరంగంగా చెప్పేందుకు వెనుకంజ వేస్తుంటారు. కానీ సతీష్ మాత్రం నార్త్ లో కొన్ని సినిమాలను ప్రేక్షకులు అమాంతం ఎత్తుకుంటారు, కొన్ని సినిమాలను పట్టించుకోరు. పెద్ది చూడాల్సిన సినిమా, కానీ అక్కడ అనుకున్న స్థాయిలో ఆదరణ రాలేదు అని స్పష్టంగా చెప్పారు. అలాగే ఓవర్సీస్ మార్కెట్ గురించి మాట్లాడుతూ పెద్ది సాధించిన కలెక్షన్లు ఒక కేస్ స్టడీలా మారాయి. ఈ సినిమా తర్వాత ఓవర్సీస్ మార్కెట్ లెక్కలు కొత్తగా చూడాల్సిన పరిస్థితి వస్తుంది అని వ్యాఖ్యానించారు. ఆయన మాటల్లోనే ఈ సినిమా కంటెంట్ పై నమ్మకం ఉన్నప్పటికీ మార్కెట్ స్పందన మాత్రం ఊహించిన దానికి భిన్నంగా ఉన్నట్లు అర్థమవుతోంది. నిజానికి త్రిబుల్ R తర్వాత రామ్ చరణ్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ కారణంగా పెద్దికి కూడా విదేశాల్లో భారీ వసూళ్లు వస్తాయని అందరూ భావించారు. కానీ ప్రేక్షకుల అభిరుచులు, ప్రాంతీయ మార్కెట్ పరిస్థితులు, విడుదల సమయం, పోటీ సినిమాలు వంటి అనేక కారణాల వల్ల ఆ స్థాయి ఫలితాలు రాలేదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఒకవేళ నార్త్ ఇండియా మరియు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సినిమా తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఆదరణ పొంది ఉంటే పెద్ది కమర్షియల్ గా మరింత పెద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచేదని అంటున్నారు. అయితే బాక్సాఫీస్ సంఖ్యల కంటే ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ నటుడిగా మరో స్థాయికి ఎదిగాడనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ యువకుడి పాత్రలో చరణ్ చూపించిన హావభావాలు, భావోద్వేగ సన్నివేశాల్లో నటన, పాత్రలో పూర్తిగా లీనమై కనిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. చాలా మంది సినీ ప్రముఖులు కూడా చరణ్ కెరీర్ లో ఇది అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ విషయంలో ఎంతో సంతోషంగా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. చరణ్ లోని నటుడిని పూర్తి స్థాయిలో చూసే అవకాశం ఈ సినిమాతో దక్కింది అనే అభిప్రాయాన్ని చిరంజీవి తన స్నేహితుల వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒక తండ్రిగా, ఒక నటుడిగా తన కుమారుడి ఎదుగుదలను చూసి గర్వపడుతున్నారని అంటున్నారు. అయితే ఈ సినిమా విషయంలో బాక్సాఫీస్ లెక్కలు, పారితోషకాల కోతలు, కలెక్షన్ల చర్చల కంటే నటుడిగా చరణ్ సాధించిన గుర్తింపునే పెద్ద విజయంగా భావిస్తున్నారని చెబుతున్నారు. మొత్తానికి పెద్ది కమర్షియల్ గా ఊహించిన స్థాయిని పూర్తిగా అందుకోకపోయినా నిర్మాతను కాపాడేందుకు హీరో, దర్శకుడు ముందుకు రావడం, నటుడిగా రామ్ చరణ్ కు మరింత గౌరవం తీసుకురావడం, ఇండస్ట్రీలో బాధ్యతాయుత స్టార్ గా ఆయన ఇమేజ్ ను మరింత బలపరచడం వంటి అంశాలు ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. బాక్సాఫీస్ అంకెలు కాలక్రమంలో మారిపోవచ్చు, కలెక్షన్ల రికార్డులు చెరిగిపోవచ్చు, కానీ ఒక నటుడి ప్రతిభ, ఒక స్టార్ తన నిర్మాత కోసం తీసుకున్న నిర్ణయం, ఒక సినిమా ద్వారా సంపాదించిన గౌరవం మాత్రం చాలా కాలం గుర్తుండిపోతాయి. పెద్ది విషయంలో ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న చర్చ కూడా అదే. ఇది ఇవాటి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.